ఇప్పుడే ఈ కార్నివాల్ అయితే స్టార్ట్ అయిపోయింది షిప్ చూడండి. దీని పేరు కార్నివాల్ మిరాకల్ అంట. ఇది ఈ కార్నివాల్లోనే మనం పోయినది. ఇది కూడా చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటుంది. ఇదైతే వెళ్ళిపోయింది, ఇంక మనది స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 minutes మంది 3 minutes అంట. ఇంకా చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా. అట్లనే మొత్తం అక్కడంతా కూడా పబ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా అప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫుల్. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మేము క్రూజ్లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ యుఎస్ నుంచి మెక్సికో వెళ్తుంది. ఒక 4 days ట్రిప్. ఒక రోజంతా కూడా మెక్సికోలో దిగేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము. దాని తర్వాత మళ్ళీ క్రూజ్లోనే మొత్తం 3 days క్రూజ్లోనే ఉంటాము. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పినా కదా, మనము శాన్ ఆంటోనియో నుంచి ఇక్కడ హ్యూస్టన్కి వచ్చినాము. ఆల్రెడీ మార్నింగ్ 10:30కి ఇక్కడ మనకు చెక్ ఇన్ ఉంటుంది. సో దానికోసమని నైట్ వచ్చేసి ఇక్కడే పడుకొని వచ్చినాము. ఇప్పుడు టైము 10:15 అవుతా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము చెక్ ఇన్కి, క్రూజ్లో వెళ్ళడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి. వీళ్ళు కూడా దాదాపుగా రెడీ అయిపోయినారు, ఇంకా సర్దేస్తున్నారు. ఇది అయిపోతూనే ఇంకా స్టార్ట్ అవుతాం. ఏరా మ్యాక్సిమం అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ కూడా కిందే ఉన్నింది. వీళ్ళపై తినేసి నాకు జున్నుకి బ్రెడ్ స్లైసెస్ తీసుకొచ్చినారు. నేను ఒక ముక్క తిన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా పోయి క్రూజ్లో తినేస్తాను నేను. ఏరా ఎట్లుంది పరిస్థితి? హ్యాపీనా? నువ్వు డబల్ హ్యాపీనా? భయమా? కొంచెం భయపడుతూ ఉంది. భయమేం లేదు, అంటే వాటర్ అంటే కొంచెము పైకి మనం వాటర్ దగ్గర పోయేది లేదు. పైకి కొంచెం చూసేసి మళ్ళీ దాని తర్వాత లోపలికి వచ్చేసి లోపల ఈవెంట్స్ చూసుకుంటూ ఉందాం. ఓకేనా ప్రతి బంగారు? వెళ్దామా? అన్నీ చూసుకున్నట్లే కదా ప్రతి? ఆ డ్రావర్లో నీ పింకీ, నీ డైనోర్. ఓకే వచ్చాను మరి. డన్. దాదాపు నైట్ 1కి వచ్చినాము. ఇంక పడుకోవడానికి అంతా కూడా ఒక 2 o'clock 2:30 అయి ఉంటుంది. ఇంక మార్నింగే మళ్ళీ 7 నుంచి స్టార్ట్ చేస్తే అందరు బాత్ చేయడం ఇప్పుడు అయింది. దాదాపు 10:30 అయింది. అక్కడ వచ్చేసి మనకి 10:30 నుంచి చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. మన టైం వచ్చేసి 12 o'clock అన్నారు. 12 కన్నా కూడా ముందే పోయినా కూడా చెక్ ఇన్ చేసుకుంటారంట. ఓ సో అందుకోసమే మేము ముందే వెళ్తున్నాం. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉండిందిరా? ఇక్కడేనా? హనీగాడు మమ్మీ వచ్చిండ్రి. ఇది ఎక్కడ కీ డ్రాప్ ఎక్కడ ఉందిరా? అక్కడ ఉందా? అక్కడేనా? ఓకేలే వచ్చేసి అవసరం లేదు. అయిపోయింది, చెక్అవుట్ కూడా అయిపోయింది. జస్ట్ కీస్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా చూసే చాలా ప్లేసెస్ ఉంటాయి యాక్చువల్గా. అంటే పని అక్కడ తేవాలా, తీసుకుని రావాలా కారు? ఆ సైడ్ ఉంది. ఈ హోటల్ అయితే అంత బాగలేదు యాక్చువల్గా. అంటే మేము లాస్ట్ మూమెంట్లో, అంటే దగ్గర పోర్టుకి దగ్గర అనమాట, మన టెర్మినల్కి దగ్గర అని ఇది తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అర్లీ మార్నింగ్ బయలుదేరేసి డైరెక్ట్కి వద్దాం అనుకోయింటిమి, ఇట్లా నైట్ స్టే చేయడం వద్దనుకోయింటిమి. ఇంకా లాస్ట్కి ఓకే అనుకొని ఇది తీసుకున్నాం. ఇదైతే అంత బాగాలేదు హోటల్ అయితే. డన్. మొత్తం లగేజ్ అంతా కూడా పెట్టేసినాము. వచ్చేసాయంటారు ఫాస్ట్గా. ఇంకా మార్నింగ్ 10 కల్లా అక్కడ లోపల ఉందాం అనుకో ఇంటివి. నువ్వే లేట్ చేసినది, నేను కాదు. ఇంకా ఇప్పుడు పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయినాము. మన టర్మినల్ వచ్చేసి, అంటే మన క్రూజ్ టర్మినల్ ఇక్కడ నుంచి జస్ట్ 15 minutes అంతే. అందుకోసం మనం హోటల్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఎదురుగ్గే మనకు ఫుల్ బీచ్ ఉంది. ఈ బీచ్ కూడా మనకి ఎప్పుడైనా రావాలా? ఇదైతే దగ్గరే, మనకి ఒక 5 hours రావచ్చు మనము. అందరూ అప్పుడే బీచ్ దగ్గరికి వచ్చేసినారు ఈ టైంలోనే. కొంచెం ఈరోజు బాగానే ఎండ ఉంది కాబట్టి బాగానే ఉంది కదా. మన ఎల్లే గుర్తొస్తూ ఉంది. లాస్ ఏంజలస్ సేమ్ ఇట్లనే ఉంటుంది, అది ఇంకా క్లాస్గా ఉంటుందిలే. Patty cakes, you're driving. Bake a cake as you can. Pat it and roll it
1208 అండి. హార్బర్ సైడ్ డ్రైవ్. ఈ ఎదురుగ్గా కనిపిస్తాను చూడు అప్పుడే క్రూజ్. ఇదే క్రూజ్లో మనం వెళ్ళేది. ఇదే కదా సౌత్ పార్కింగ్. సౌత్ పార్కింగ్ ఇదే. ఇక్కడ ఎవరు లేరే. Make sure you keep your QR code because you'll need that to exit out the gate once you come back, okay? ఇక్కడికైతే రీచ్ అయిపోయి ఇక్కడ కార్ పార్క్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ మనము ముందే పార్కింగ్ కూడా తీసేసుకుంటాము. సో జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ చెప్పిస్తే సరిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఈ పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడ వెళ్తే అక్కడ మనకు షటిల్స్ వస్తాయి. సో ఆ షటిల్స్లో దాని దగ్గరికి పోవాలి. ఓకేనా, రండి. ఇంకేం రా. అబ్బా అబ్బా లాగ్ బాగా చేసినాను. ఓకేనా, మొత్తానికైతే రీచ్ అయిపోయి ఇంకా కొన్ని క్షణాల్లో మనము క్రూజ్కి ఎక్కబోతున్నాం. హ్యాపీ, చాలా బాగుంది. చాలా తక్కువ రోజుల్లోనే డెసిషన్ తీసుకున్నాము. తొందర వచ్చేసినాం. సూపర్. అందరూ వెయిటింగ్. ఇంకా ఒక షటిల్ కూడా రాలేదు, వస్తుంది. జస్ట్ ఇక్కడ నుండి అక్కడ వరకే వెళ్తుంది. దగ్గర అక్కడ టర్మినల్ ఇక్కడ వరకు వెళ్తుంది అంతే. ఏమంటే ఎండ ఉంది కొంచెం అనేసి అందరూ షటిల్స్ వెళ్తున్నారు. వచ్చింది ఒకటి, దీంట్లో ఉండదురా. 2 వచ్చినాయిలే. ఓకేనా, ఇదైతే ఫుల్ అయిపోయింది. ఈ సెకండ్ దాంట్లో వెళ్ళమన్నారు. థ్యాంక్ యూ. You're welcome. Y'all come on in. లగేజ్ అంతా కూడా ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ ఇంకా ఇక్కడ కూర్చున్నాం. ఏరా ఓకేనా? సూపర్, రెడీ టు గో. ఇంకా క్రూజ్ ఎక్కకముందే ఏదో హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. ఓన్లీ షటిల్ ఎక్కుతూనే చాలా బాగుంది. ఇంకా క్రూజ్ ఎట్లుంటుందో. వచ్చేసిమరా, దాదాపుగా వచ్చేసినాం. ఇది రాయల్ కరేబియన్ టెర్మినల్ 10. ఇదైతే ఫ్రీనే మనకు ఈ షటిల్ అయితే. కాకపోతే టిప్ ఇస్తారు. మనం కూడా కొంచెం టిప్ ఇచ్చినాం. ఆమె కొంచెం లగేజ్ ఎత్తి అంత చేసింది. ఆమె కొంచెం పెద్ద ఆవిడ కూడా పాపం. మనం వెళ్తున్న క్రూజ్ పేరు రాయల్ కరేబియన్. ఈ రాయల్ కరేబియన్ టెర్మినల్ ఇది. అంటే మన క్రూజ్ పేరు రాయల్ కరేబియన్. అట్లనే వేరేటివి ఉంటాయి. కార్నివాల్ ఒకటి ఉంది, డిజ్నీ అనే ఉంటుంది. దాని టెర్మినల్స్ అన్నీ కూడా వేరే. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. భలే ఉంది ఫీలింగ్. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆపినారు, మళ్ళీ ఇట్లా. ఇవి ఇంకా మన లగేజ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేలా. ఇది లగేజ్ డ్రాప్ ఆఫ్. ఇక్కడ మనము లగేజ్ని ఇచ్చేయాలి. ఓకేనా, అన్ని ఇచ్చేయడమే కదా. ఈ 3 ఇచ్చేద్దాము. అది దానిపైన ఉందా మనకి? ఓకే, ఇవన్నీ కూడా లగేజ్ ట్యాగ్ కూడా ముందే పెట్టుకున్నాం మనము. ఇవి మనం ప్రింట్అవుట్ చేయకపోయినా కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఇక్కడైతే ఇస్తున్నారు, ట్యాగ్స్ అయితే ఇస్తున్నారు. మనమైతే ఆల్రెడీ ప్రింట్అవుట్ చేసుకొని దీనికి ట్యాగ్ చేసుకొని వచ్చినాం. బెస్ట్ అది. మన లగేజ్ కూడా ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేసేసినాము. ఇంకా ఫ్రీ అయిపోయినాం అందరము. ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేసిన తర్వాత ఈ లోపలికి ఈ టెర్మినల్కి పోవాలంట. ఇంకా అఫీషియల్గా ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. ఇంకా ఇది మెయిన్ టెర్మినల్. జస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. అబ్బో భలే ఉందిరా. అదే చాలా బాగుంది. ఎట్లా పోలరా తెలుసా? ఇట్లా పోదాంపా. చెక్ ఇన్ ఇది. ఇక్కడ ఎంటర్ అయిపోయి ఇక్కడికి వస్తే ఇక్కడంతా ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి చెక్ ఇన్ అంటే ఇది ఇక్కడ. ఓకేనా, ఎలివేటర్స్ కూడా ఉన్నాయి. అట్లనే ఈ ఎస్కలేటర్స్ ఉన్నాయి. మనం ఎస్కలేటర్లో వెళ్తున్నాం బాగా చూసుకుంటా. ఎలివేటర్లో వెళ్ళే వాళ్ళు ఎలివేటర్లో వెళ్ళొచ్చు. ఓకేనా, భలే ఉంది. ఎందుకు నిజంగా చాలా చాలా బాగుంది. ఆనందంగా హ్యాపీగా ఉంది. ఇంతవరకు టెన్షన్గా ఉండే, ఇప్పుడు హ్యాపీ అయిపోయింది. బాగా అయిపోయింది. డన్, వచ్చేసినాము. ఇది జస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది చూడండి. ఇక్కడ కావాలంటే కొంచెంసేపు కూర్చొనేసి
రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఎక్కచ్చు. ఇంకా డైరెక్ట్ అక్కడ బయటకు వెళ్తూనే అక్కడే ఉంది క్రూజ్, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ చెక్లో కూడా అంత హరీ చేయలేదు. మామూలుగా ఎయిర్పోర్ట్లో భయపడిస్తారు కదా మనకు ఫాస్ట్ అని, అట్లా ఏం లేదు. చాలా బాగుంది, చెప్తే కదా చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. కొంతసేపు ఇక్కడ కూర్చున్నాము, టెన్షన్ అంతా తీరిపోయేంత వరకు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే 4 days అందులోనే ఉంటాం. సో కొంతసేపు కూర్చున్నాము, ఇంక స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైము కరెక్ట్గా 11:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం లోపలికి వెళ్ళడానికి. ఆ సైడ్ ఎవరు లేదు చూడు. లోపలికి ఎంటర్ అయిపోయినాము. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన క్రూజ్. ఈ క్రూజెస్ వచ్చేసి రాయల్ కెరేబియన్ క్రూజెస్ ఇవి. ఈ క్రూజ్ పేరు వచ్చేసి మెరీనర్ ఆఫ్ ది సీస్. మనం వెళ్ళబోతున్న క్రూజ్ పేరు మెరీనర్ ఆఫ్ ది సీస్. ఇట్లా ఒక్కొక్క క్రూజ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ బ్రాండ్ అయితే రాయల్ కెరేబియన్ ఉంటుంది, కార్నివాల్ ఉంటుంది, ఇంకా ప్రిన్సెస్ ఒకటి ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మన లగేజ్ ఇక్కడ నుంచి చూడండి, మన రెడ్ బ్యాగ్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మళ్ళా ఇందులోకి వెళ్ళిపోతాయి. అదే కదా రెడ్దే కదా మందే. చూడు రెడ్ బ్యాగ్ ఇది ఇందులోకి ఎక్కిచ్చేస్తారు దీంట్లోకి. సో బ్యాగ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి, మనం కూడా వెళ్ళిపోతాం. రారా ఫాస్ట్గా, సీట్లు పోతాయి మళ్ళా జిన్నుగా, సీట్లు ఫుల్ అయిపోతాయి. సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మళ్ళీ లోపల మనకి ఆ ఫోటో ప్రింట్స్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఆహా చూడండి, ఎప్పుడో వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళింటిమి. ఇది మెయిన్ మొత్తం షిప్ చూడండి. ఇందులోంచి వచ్చినాము. ఇట్లా ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ ద్వారా మనము లోపలికి వెళ్తున్నాం. అరే మళ్ళీ బయట నుంచి సరిగ్గా కనిపించదు, ఇక్కడ నుంచి చూడాలి. మీరు ఫోటోస్ తీసుకుంటాను, తీసుకోండి. చూడండి భలే ఉంది ఇదంతా, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్, మన లెగ్ మన క్రూజ్లో వెళ్తున్నాం. అదిగో చూడండి, ఈ క్రూజ్లోకి ఇప్పుడు ఎంటర్. చూడు వచ్చేసినాం. మన రూమ్ కీస్ గురించి చెప్తున్నారు. ఆ సైడ్ అంట మన రూమ్స్. ఎంటర్ అయితే అయిపోయినాము లోపలికి. ఇప్పుడు రూమ్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు కదా, మన లగేజ్ అయితే ఇంకా చిన్నవు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ సేఫ్టీ బ్రీఫ్ ఉంటుందంట. సో సేఫ్టీ రూల్స్ గురించి చెప్తారు. అది మ్యాండేటరీ. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతూనే మనము అదే చేయాలి. సో లోపలికి వచ్చిన వెంటనే మనము ఖచ్చితంగా ఇది అటెండ్ అవ్వాలి. సేఫ్టీ బ్రీఫింగ్ అని ఉంటుంది, మొత్తం రూల్స్ అని చెప్తారు. ఇట్లా లోపలికి వస్తూనే చూడండి ఇక్కడ ఎట్లుంది. అబ్బాబాబాబా సూపర్ రా, భలే ఉంది. ఇక్కడ ఎలివేటర్ ఉంది. హలో అండి, అవునా దేనికోసము? అవునా ఓకే. మీరు బెట్స్ వేసుకున్నా బెట్ ఎవరు వస్తారు? చెక్ చేసి లేదా ఆ రోజే ఉంది అంటారు ఈయన. కాదు వాళ్ళకి 8th నుంచి అన్నారు కదా, మేబీ ఇప్పుడు దిగుంటారు. మాకు దొరకలే, అవుతుంది వెంటనే దొరకలే. అవును అక్కడ చూస్తారా? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? డాలసా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏది 6th డెక్ అంట? అవునా ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం మనం. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎట్లయినా ఎక్కడికి పోవాలా? 5th పోవాలా? ఇప్పుడే మన వాస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు, అంటే మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారు. యాక్చువల్గా అంటే మన ఫ్యామిలీ ఒక్కటే, ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ఒకటే అనుకుంటాం, కానీ అందరు కనిపిస్తూనే ఉంటారు.
మనం సింగిల్గా ఫ్యామిలీ వచ్చినట్టు ఉండదు, ఫ్రెండ్స్తో వచ్చినట్లే ఉంటుంది. మొత్తం ఈ షిప్కి డెక్స్ వచ్చేసి 15 ఉన్నాయి. 15 అంటే 15 ఫ్లోర్స్ లాగా. ప్రస్తుతానికి అయితే మనం 4లో ఉన్నాము, ఇప్పుడు 5లోకి వెళ్ళాలంట, అక్కడే ఉంటుంది అంతా కూడా. దాని తర్వాత మన రూమ్స్ ఎక్కడ ఉంటాయి, మనది 6th డెక్ కదా, 6thలో మనది రూమ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 5లో పోయేసి అది అటెండ్ అవ్వాలి మనం. దీని గురించి ఎంత బాగా చెప్తాను. ప్రస్తుతానికి ఈరోజు ఏం చేస్తున్నాం అనేది చెప్తా, మాకు కూడా సరిగ్గా తెలీదు. జస్ట్ 5th ఎక్కడ ఎట్లా పోలా, సరే ఇట్లా పోదాం ఫస్ట్, తర్వాత చూద్దాం. చూడండి డెక్ 5 నుండి ఇట్లా ఉంది మొత్తం అంతా కూడా. చూడండి ఇది టెక్సాస్ ఫ్లాగ్ ఇది. అట్లనే మనము ఇట్లా తిరిగితే ఈ సైడ్ అంతా కూడా ఇట్లా ఉంది, మొత్తం రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. చూడండి భలే ఉంది. ఇదంతా కూడా మళ్ళీ చూపిస్తాను. నా అక్కడ పోదాం నన్ను ఫస్ట్ మళ్ళా. ఎట్లా ఏ సైడ్? ఇక్కడ స్టార్ట్ యువర్ మ్యాండేటరీ సేఫ్టీ బ్రీఫింగ్ నౌ, ఇట్లా వెళ్ళాలంట. ఇక్కడ స్టార్ లాంజ్ అందరు కలిపి కాదా, ఎవరంత అందరు కలిపే అంటే అట్లా కాదు, రూమ్ కి ఇదంతా స్టార్ లాంజ్ అంట. ఇది ఇందులోనేనా మనకి కెరియోకి చేస్తారంట. ఇక్కడ డిన్నర్ ఉంటుందా మనకి? ఇప్పుడు బ్రీఫింగ్ ఎక్కడంట? అంతేనా బ్రీఫింగ్ అంటే ఇక్కడేనా? ఓకే, యాప్లో మనం ఆల్రెడీ వీడియోస్ అన్ని చూసేసి చేసుకున్నాము సార్. For the life jacket demonstration. Okay. So, over your head like that. You scratch here and here. Okay. Run your body like that. You buckle here. You adjust. Your cabin will be ready at 1 p.m. 1 p.m. 1 p.m. You can now explore the ship. Okay. Go eat if you want. You can eat. You have a big buffet on deck 11 with jammer. Okay. Back of the ship. So. Okay, got it. Already got it. Thank you so థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూ టూ. సేఫ్టీ బ్రీఫింగ్ కూడా అయిపోయింది. యాక్చువల్గా అంటే మనకు ఒక యాప్ ఉంటుంది వీళ్ళది, దాంట్లోనే మనం మొత్తం అంతా కూడా దాని గురించి అంతా చదివి మొత్తం కంప్లీట్ చేయాలా. మేమంతా అవి కూడా కంప్లీట్ చేసినాము. ప్లస్ జస్ట్ వాళ్ళు అది లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలా అది అని చెప్పినారు. అట్లనే మన రూమ్ అయితే 1 o'clockకి రెడీ అయిపోతుందంట. ఇంతవరకు రెడీ అవ్వలేదు. ఆ రూమ్ బయటే మన లగేజ్ కూడా పెట్టేస్తారనమాట. సో 1 వరకు మనం బయట ఎక్కడన్నా కూడా తినుకుంటా ఉండాలా. దాని తర్వాత రూమ్లో పోయేసి లగేజ్ లోపల పెట్టేసి మళ్ళా తిరగడము తినడము అవన్నీ చేయాలి. ప్రస్తుతానికి అయితే పైకెద్దాం, పైన డెక్కకి వెళ్తే మనకు బాగా కనిపిస్తుంది అంట. ఓకేనా దా. ఇప్పుడు మనము డెక్ 11 యాక్చువల్గా 13 పోతే మనకు అంత పైన అంతా కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళకి ఆకలి వేస్తూ ఉందంట. సో 11కి వెళ్తే అక్కడ ఫుడ్ ఉంటుంది. నాకు కూడా ఆకలి వేస్తూ ఉంది. 11 థ్యాంక్ యూ. 11లో కూడా ఉంది ఇట్లా. ఎక్కడరా? ఇది 11th డెక్. ఇది ఈ 11th డెక్ అంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడంతా చూడండి, అప్పుడే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రే సూపర్ రా. ఇది ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్. ఇది విండ్ జామర్. ఇది ఇక్కడ మనకి బఫే దొరుకుతుంది. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ కూడా అంతా ఉంటుంది ఫుల్. ఇందులో మనకి ఎప్పుడు లంచ్కి బఫే ఉంటుంది ఇక్కడంతా కూడా. ఇక్కడ ఈ బఫేలోనే మనకు ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మళ్ళీ డిన్నర్కి మళ్ళీ వేరే చోటుకి పోవాలి మనం. ఇదైతే మనకి 24 hours ఉంటుందారా బఫే? ఉండదా? ఓకే, కొన్ని అవర్స్. కాకపోతే 24 hours పిజ్జాస్ బర్గర్లు అట్లాంటివి ఉంటాయి. ఇక్కడంతా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మనకు ఇక్కడ ఇండియన్ దాల్ ఉంది. ఇండియన్ దాల్ అంట. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంది. ఇవి సో ఇట్లాంటివన్నీ అన్నీ ఉన్నాయి. చికెన్ ఉంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ ఫుడ్డే.
వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, క్యాలీఫ్లవరు, రోటీ, పాపడ్ అన్నీ ఉన్నాయి. మ్యాంగో పికిల్ ఉందా, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇండియన్ ఫుడ్ ఇది మొత్తం. హలో, You are a YouTuber, right? యా, Yeah, I see you. డూ యూ స్పీక్ తెలుగు? I don't know. అవునా, ఓకే. నేను చూసిన మీ చాలా వీడియో. అవునా, ఓకేనా మీకు వీడియో తీసుకుంటే? Yeah, it's okay. ఓకే, ఇక్కడే ఉంటారు, దీంట్లోనే ఉంటారా? Yeah. ఓకే. మీ వీడియోలు వస్తలేవు ఈ మధ్యలో చూస్తున్నా. వస్తలేవా? దాదాపు అంటే ఒక్కోసారి మధ్యలో గ్యాప్ వస్తుంది ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు. ఇక్కడే ఉంటారు మీరు? 6 months ఇది? 8 months. 8 months. ఓకే, హైదరాబాదేనా? హైదరాబాద్ వరంగల్ ఐడియా ఉంటుంది. మనకు తెలిసి ఇంకా వరంగల్. చాలా మంది వస్తారు అంతా ఉంటా. అవునవును. ఏం పేరండి మీ పేరు? శ్రీధర్. శ్రీధర్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా. ఇక్కడంతా ఇండియన్ ఫుడ్ ఉంది కదా, అట్లనే మళ్ళీ ఇట్లా పోతే ఇంకా అన్ని రకాల ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఇవంతా కూడా బఫే అనేది. హనీగాడు, జిన్నుగాడు ఇక్కడికి పోయినారు. చూడండి, అన్ని రకాల ఫుడ్ ఉంటాయి ఇక్కడంతా కూడా మొత్తం ఫుడ్. ఇదంతా కూడా ఇది చుట్టూ ఉంది. కాకపోతే అక్కడైతే ఇండియన్ ఫుడ్. ఇవన్నీ కూడా చూడండి, అన్ని రకాలు. అట్లనే కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. రే, ఏం తీసుకున్నారా ఫుడ్ తీసుకోకుండా? I am. We're gonna get mac and cheese. ఇక్కడ చూడు, వీళ్ళు కార్న్ ఇట్లాంటివి తీసుకుంటున్నారు. ఇది పొటాటో, Roasted potato. ఇది కేక్ అది. I'm gonna get mac and cheese. ఇక్కడైతే చూడండి, మొత్తం అంతా కూడా మొత్తం ఈ చుట్టూ కూడా ఫుల్ ఫుడ్ ఉంది. ఇంకా మేము కూడా తినేస్తున్నాము. ఫస్ట్ తింటే నాకు కూడా కొంచెం హ్యాపీ. మార్నింగ్ సరిగ్గా తినలేదు. ఇందులో వైట్ రైస్ ఉంది, ప్రస్తుతానికి ఇదే వద్దు. ఫస్ట్ ఏది రోటీ తీసుకుందామా? వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది వెజ్ ఫ్రైడ్ రైసే కదా ఇది? వెజిటేబుల్ రైస్ కొంచెం మొత్తం పెట్టేసుకొని వచ్చేసినాము. ప్రస్తుతానికి అయితే ఈ వెజిటేబుల్ రైస్, రోటీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఇది దాల్ కర్రీ అంట. అట్లనే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే ఇంకెప్పుడు బాగా తింటూ ఉండొచ్చు. కార్న్, ఆల్ఫ్రెడో పాస్తా, మ్యాక్ అండ్ చీజ్ అండ్ కొన్ని డిజర్ట్స్ కూడా తీసుకొని వచ్చినాను. చాక్లెట్ కేక్, క్రెమ్ బ్రూలే అండ్ దెన్ పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్. ఇప్పుడు హనీ ఏం తీసుకోండి? Mac and cheese. మ్యాక్ అండ్ చీజ్, పాస్తా, Pasta. సేమ్ డిజర్ట్స్ Same desserts. అండ్ వాటర్ మెలన్. హనీకి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టము. సో ఇది అంతా తినేసిన తర్వాత రూమ్స్ రెడీ అయిపోయి ఉంటాయి. సో రూమ్స్ దగ్గర పోయి ప్లస్ పైన కూడా పోతాను కదా ఇప్పుడు. సో పైకి పోయి కొన్ని క్రూజెస్ ప్లస్ మొత్తం క్రూజ్ అంతా ఎట్లుందో అది ఫస్ట్ చూసిన తర్వాత మనము రూమ్స్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. అక్కడ చూడండి, ఒక షిప్ ఉంది. అప్పుడప్పుడు విండో నుంచి చూస్తూ ఉంటే డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి. ఇందాక మాకు 2 కనిపించినాయి. ప్లస్ ఇక్కడ షిప్స్ కూడా చాలా ఉన్నాయి. వేరే క్రూజెస్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కార్నివల్ ఉంది, ఇక్కడ రాయల్ కరీబియన్. మళ్ళీ ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా చాలా క్రూజెస్ కనిపిస్తాయి. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాయి. ఇప్పుడు ఖానా టైం. తినేసి ఇప్పుడు మళ్ళీ వేరే డెక్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏదో ఉందంట, వీళ్ళు చెప్పినారు, మనకు తెలీదు. సూపర్ ఉంది. అక్కడ డైనింగ్ రూమ్, డిన్నర్ కాదు. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఇందులో ఏదో ఫ్రీ ఇస్తారంట. సో దానికోసమని వచ్చినారు. ఫ్రీ ఇస్తారో లేదో తెలీదు. థ్యాంక్ యూ. ఫ్రీ ఆర్ట్ అని ఇది ఇచ్చినారు. ఇవి 2 ఇచ్చినారు. ఏదో అనుకుంటే ఇవి ఇచ్చినారు. కాకపోతే ఓకే, ఇదంతా కూడా ఆర్ట్ గ్యాలరీ అంట. రేపు ఆక్షన్ జరుగుతాయంట. ఈ పెయింటింగ్స్ అన్నీ ఎంతంతో తెలీదు. ఎప్పుడు ఎంత స్టార్ట్ అవుతుందో. ఓకే, ఇక్కడ అవసరం లేదు, ఇంకా వెళ్దాంపా. ఎక్కడ మన రూమ్ దగ్గరికి వెళ్దామా? టైం ఎంత అయింది? టైం 1 అయింది. మన రూమ్ కూడా రెడీ అయి ఉంటుంది. రూమ్ దగ్గరికి పోయేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వద్దాం. ఇందులోనే ఐస్ స్కేటింగ్ ఉంటుంది, ఎస్కేప్ రూమ్ ఉంది, చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అవన్నీ కూడా మళ్ళీ నిదానంగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనము డెక్ 6కి వెళ్ళాలా. అక్కడ మన రూమ్ రెడీ అయి ఉంటుంది. పోదాంపా. అక్కడ డెక్ 6కి వెళ్ళాలా. ప్రస్తుతానికైతే మనము డెక్ 3లో ఉన్నాం. రా నాన్న.
Yeah, I know. ఇప్పుడు డెక్ 6కి వెళ్ళాలి. ఇంక దీంట్లో ఫుల్ తిరుగుతూనే ఉంటాం మేము ఇప్పుడు రోజు. ఈ ఎలివేటర్ కూడా చాలా బాగుంది, మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా తిరగాలి మనం, మొత్తం అంతా తిరగాల. ఇది డెక్ 6 అంటే 6th ఫ్లోర్ అంతే, సింపుల్. ఎక్కడ మన రూమ్స్ ఇక్కడ ఈ డెక్లో మొత్తం ఇంకా రూమ్సే ఉంటాయి. అందరూ వెతుక్కుంటున్నారు వాళ్ళ ఇల్లులో. 6th డెక్లో మన రూమ్ వచ్చేసి 65, 31, 65, 32 ఒకటి. మా రూమ్లోనే వెతుకుతూ ఉన్నాం. అదేనా లోపల పెట్టినారు లగేజ్. జున్నుగాని బర్త్డే అని చెప్పినాము. చూడండి, జున్నుగాని బర్త్డే అయిపోయింది, కాకపోతే అప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి. ఇవి రెండు మన రూము, ఇవి రెండు. ప్రస్తుతానికైతే మన లగేజ్ అయితే రాలేదు, మనమైతే రూమ్ దగ్గరికి వచ్చేసినాము. ఇవి 2 రూమ్లు మనవి. సరే, మన కీస్ ఇందులో ఉంటాయి. ఇది మన పేరు మీద ఇట్లా కీస్ ఇచ్చినారు, ఆ వెనకాల మన పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఒకటి, మా ఇద్దరికి ఒకటి. ఫస్ట్ పిల్లలు తెచ్చేద్దాం. డన్, సూపర్. ఇదే మన రూమ్ ఒక 4 డేస్కి. ఇదే మన రూమ్ ప్రస్తుతానికి. అట్లనే ఇక్కడ బాల్కనీ ఉంటుంది మనకి. ఇంకా 4 డేస్ ఈ రూమ్లోనే ఉండాలి. యాక్చువల్గా అంటే ఒక ఫ్యామిలీకి ఒకే రూమ్ సరిపోతుంది, కానీ జున్నును కూడా అడల్ట్ రాగా ట్రీట్ చేసినారు. సో 3 అడల్ట్ 1 చైల్డ్ అవుతారు కాబట్టి 2 రూమ్స్ తీసుకోవాలన్నారు. సో దానికోసమనే మనకు ఈ టికెట్స్ వచ్చేసి 4,300 4,500 పడింది. అంటే దాదాపు 3.5 lakh పడింది 2 రూమ్లకి ప్లస్ 4 కలిసి. అది కాక మేము కొంచెం లేట్గా చేసుకున్నాం. ముందే ఒక 2-3 months ముందే బుక్ చేసుకుంటే చాలా తక్కువ వస్తుంది. ఒక ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా 2,000 లోపలే అవుతుంది. అట్లనే ఈ రూమ్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ రూమ్ ఉంటుంది, దానికి అసలుకి విండో కూడా ఉండదు. ఇంకొకటి ఓషన్ వ్యూ అని వస్తుంది, దానికి విండో మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇది బాల్కనీ ఎక్కువ రేటు. ఇది బాల్కనీ ఉంటుంది ఇక్కడ చూడండి. ఇది మన బాల్కనీ రూమ్. సో బాల్కనీ మనకి ఇంకొంతసేపు అయితే మొత్తం ఇదంతా కూడా సముద్రం కనిపిస్తుంది. మొత్తం చూడండి, ఇదంతా కూడా సీనే కనిపిస్తుంది మొత్తం. అప్పుడు మనము ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది. ఇప్పుడైతే ఓకే, కానీ వీళ్ళు బయటకు వస్తున్నారు, ఇంకొంతసేపు అయితే బయటికి రారు. ప్లస్ అట్లే నైట్ టైమ్స్ అయితే ఇంకా భయం వేస్తుంది ఆ వాటర్కి. బాగుంది బాల్కనీ. అది మనం ఇందులోంచే వచ్చినాం. ఎవరికి కనిపించడం లేదా? అక్కడి నుంచి చాలా పెద్ద కనిపిస్తుంది, రూమ్స్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. పోదాం లోపలికి, నాకు కూడా టెన్షన్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది, కాకపోతే మనం వస్తామో లేదో కొంచెం డౌట్, భయం వేస్తుంది ఖచ్చితంగా. కొంచెం సేపు వచ్చి కూర్చోవచ్చు, చూద్దాం. ఇది కూడా బాగా సెక్యూర్డ్గానే ఉంది. లాక్ అయితే తీయడం కూడా కొంచెం కష్టంగా ఉంది. డన్. పిల్లలకు కూడా తీయడానికి కూడా రాదు ఇది. ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ని మనము సపరేట్ కావాలంటే సపరేట్ ఇస్తారు, జాయింట్ కావాలంటే జాయింట్ ఇస్తారు. దాదాపు ఒక కింగ్ సైజ్లో ఉంది అంతే. 2 queens ఉన్నాయా? కాదు కదా, 2 full ఏమో, 2 twins ఉన్నట్లు ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సోఫా బెడ్ కూడా అవుతుంది. ఈ సోఫాని బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకైతే అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు ఉందాం అనుకుంటున్నాం ఒక్కొక్క రూమ్లో. సో మీ ఇద్దరు ఉంటారా? షూరా? అట్లనే ఇక్కడ ఇది బాత్రూమ్. ఓరే చాలా చిన్నగా ఉంది ఇది. ఇది షవర్, ఇది స్టాండింగ్ షవర్, ఇంత చిన్నగా ఉంది. అట్లనే బాత్రూమ్ కూడా ఇట్లనే మామూలుగా ఏరోప్లేన్లో ఉంటుంది కదా, సో దాదాపుగా అట్లనే ఉంది, అంతే సైజు ఇది. అట్లనే ఇక్కడ ఒక క్లాజెట్ ఉంది. ఇక్కడ ఇందులో మనకు ఇవి ఇచ్చినారు, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. లైఫ్ జాకెట్స్ కూడా చాలా ఉన్నాయి,
దాదాపు 4-5 ఉన్నాయి. ఓకే, అట్లనే దాన్ని ఎట్లా వాడాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న లాకర్ కూడా ఉంది. మొత్తానికైతే ఇది మన క్రూజ్ రూమ్ టూర్. రూమ్ టూర్ ఏం లేదు, పెద్దగా లేదు, అంతే. ఇదే బాగుంది. ఇంకా 4 days ఇక్కడే ఉంటాము. ఇది కూడా బాగుంది. టీవీ చిన్నది ఉంది. ఇప్పుడు మా రూమ్ చూద్దాం, రావే. ఇప్పుడు ఈ రూమ్లో వెళ్దాము. ఇది కూడా ఓపెన్ చేసేసి కొంతసేపు ఉండేసి మళ్ళీ అన్ని చూడడానికి వెళ్దాం. ఇది కూడా అంతే, సేమ్ రూమే, కాకపోతే అది ఆపోజిట్ ఉన్నాయి. అవన్నీ యూత్ అలా సైడ్ ఉన్నాయి, ఇవి ఈ సైడ్ ఉన్నాయి. సేమ్ ఇట్లానే ఇక్కడ కూడా బాల్కనీ. ఇది కూడా బాల్కనీ కూడా సేమే. ఇట్లానే మనము వీళ్ళ దానికి కూడా పోవచ్చా? ఇక్కడ లేదు, ఇక్కడ వాళ్ళు లాక్ చేసినారు. ఎంత వాటర్ ఉన్నాయి. ఆ బయటంతా కూడా ఫుల్ వెట్ ఉంది. నైట్ వర్షం వచ్చిందా? క్లీన్ చేసినట్లున్నాడు, గ్లాస్ ఏదో. ఇక్కడ ఒక డెస్క్ కూడా ఉంది, మేల్. కొంచెం ఏమైనా ల్యాప్టాప్ అట్లా పెట్టుకొనేసి కొంచెం పని చేసుకోవచ్చు. మేము ఎల్ఏలో ఉన్నప్పుడు, అంటే లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు వేరే క్రూజ్లో వెళ్ళింటిమి, కార్నివాల్ అని. అదైతే చాలా పెద్దగా ఉండింది, బాగా పెద్దగా ఉండి ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్ చాలా ఉండింది. ఇక్కడ ఇండియన్ ఫుడ్ కొంచెం ఇందాక చూసాం కదా, కొంచెం తక్కువే ఉంది. అక్కడైతే దోశలు అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి కదా, బాగున్నాయి. అవి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇవి నైట్ డిన్నర్కి చూడాలా పరిస్థితి ఎట్లుంటుందో. ఆ ఫుడ్ ఉంది కదా, అక్కడ ఉండే ఫుడ్ అంతా కూడా ఫ్రీ. మనకి 24 hours పిజ్జాస్ అవన్నీ కూడా ఉంటాయి, బర్గర్స్ అట్లాంటివి. ఇప్పుడైతే టైము 2 o'clock అయింది. 2:30కి మళ్ళీ ఒక దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో డీజే లైవ్ ఏదో ఉందంట. దాని తర్వాత ఈ షిప్ వచ్చేసి 3:30కి స్టార్ట్ అవుతుంది. 3:30కి మనం పై డెక్కి వెళ్తే అక్కడ నుంచి బాగా చూడొచ్చు. మూవ్ అయ్యేది అంతా కూడా బాగా కనిపిస్తుంది, అంతే కదా. మనం టికెట్స్ బుక్ చేసేటప్పుడే మనము డైనింగ్ టైమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలా. మేము వచ్చేసి 7:45కి తీసుకున్నాము. అట్లనే మనది డెక్ వచ్చేసి 6th. సో మన రూమ్ నెంబర్ 530, 65301, 65321. ఏం ప్రతీష, ఫుల్ ఎంజాయ్? కాళ్ళు నొప్పిస్తున్నాయి ఊరికి. అక్కడి నుంచి అక్కడ తిరిగి వచ్చే లోపల కాళ్ళు నొప్పిస్తున్నాయి కదా. కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను, ఒక 1/2 hour, తర్వాత బయలుదేరుదాం. అక్కడ ఫుడ్ తినేట్లా లేదు, ఫుల్ నడిచినాం, ఫుల్ నొప్పిస్తున్నాయి కాళ్ళు. మీ ఇద్దరు వెళ్ళిపోండి మీ రూమ్లోకి, పోండి. మా రూమ్లో ఉండదండి, గెట్ అవుట్. హాయిగా పడుకుంటా, ఒక 1/2 hour తర్వాత లేపే. ఇప్పుడు టైము 2:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ చూపించిన బావే, బర్త్డే కాదు ఏం కాదు, ఊరికనే చెప్పింది బర్త్డే అని. మళ్ళీ వాళ్ళు డిన్నర్కి చిన్న కేక్ ఇస్తారు. ఎవ్రీ డిన్నర్ కదా. రేపా నేను పెద్ద ఫుడ్ గౌన్ వేసుకుంటాను, అప్పుడే నా బర్త్డే అవుతుంది. ఫస్ట్ కీస్ తీసుకున్నాము. ఇంకా లగేజ్ అయితే రాలేదు, ఫోన్ చేస్తే వాళ్ళు 6 లోపల వస్తుంది అన్నారు. కొంతమంది అయితే వచ్చినాయి ఆల్రెడీ లగేజ్ అయితే, మావైతే రాలేదు. ఆ బాబు వచ్చినాయి, అంకుల్వి. మొత్తం అంతా వచ్చాయి చూడు. సరే వస్తాయిలే, ఉన్నాయి. ఇది రాయల్ ప్రామినాడ్ ఇది అంటారు. మన ఎలివేటర్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మేము నడుచుకుంటా ఊరికే అలాస్కి వెళ్తున్నాం. రాఫెల్స్ ఏవో ఉంటాయి, టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ జ్యువెలరీ ఉంది కదా, దీనికి రాఫెల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ దీనికి తగిలితే మనకి డైమండ్ రింగ్స్ కానీ అట్లాంటివి వస్తాయి. అట్లనే ఇక్కడంతా కూడా స్టోర్స్ అన్నీ ఉన్నాయి. ఇది మార్కెట్. ఇవన్నీ కూడా మళ్ళా రేపు ఎల్లుండి అట్లా పోయేది. ఇవన్నీ కూడా అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అదన్నా. ఇక్కడ పిజ్జా ఉంటుంది, ఇది 3 AM వరకు ఉంటుందంట. ఇందాక మేము సరిగ్గా తినలేదు, సో అందుకోసమనే ఇప్పుడు పిజ్జా తింటున్నాము. ఈ పిజ్జాస్ అన్నీ కూడా ఫ్రీనే,
ఇది దాదాపు అంటే మార్నింగ్ 3 AM వరకు ఉంటుందంట. ఇంకా అంతే, నైట్ అంతా ఉన్నట్లే. ఇంకా మేమైతే చీజ్ పిజ్జా తీసుకున్నాం. ఓకేనా, బాగానే ఉందా? ఎమర్జెన్సీ వస్తే అట్లా వస్తుందంట సౌండ్. If you hear the emergency alarm signal, proceed directly to your subway station. Please note that all the emergency exits are clearly marked and illuminated. ఇప్పుడే మనము డెక్ 12కి వచ్చినాము. డెక్ 12లో ఇట్లా ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు టైం 3:15 అవుతా ఉంది. 3:30కి ఇది స్టార్ట్ అవుతుంది, అంతే కదా? 3:30కి కదా. డెక్ 12లో ఇట్లా ఉంది మొత్తం అంతా కూడా. చూడండి, ఇదంతా కూడా ఇక్కడంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి, మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా. అట్లనే మొత్తం అక్కడంతా కూడా పబ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా అప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫుల్. మొత్తం ఇదంతా కూడా ఇట్లా ఉంది ఇక్కడ 12th డెక్లో. అట్లే ఇక్కడంతా కూడా ఇట్లా చూస్తే మొత్తం అంతా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడంతా కార్ పార్క్ చేయడానికి మొత్తం అన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మన కార్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు అక్కడ చేసినాం అనుకుంటా. చూడండి, ఏరా ఎట్లా ఉందిరా? సూపర్. ఎక్కువ గాలి ఉంది, జాగ్రత్త. ఆ సైడ్ అంతా కార్ పార్కింగ్ ఉంది. ఈ సైడ్ మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి, చిన్న చిన్న బోట్లు, షిప్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ, ఇవన్నీ కూడా భలే ఉంది ఇది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం. ఈ షిప్ నేమ్ ఇక్కడ ఉంది చూడండి, మెరీనర్ ఆఫ్ ది సీస్. ఇక్కడ అంతా కూడా ఇట్లా ఉంది. అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా డీజే అదంతా ఉంది అంట కదా? ఎప్పుడు స్టార్ట్ అయిన తర్వాత? ఓకే రండి. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మనకు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 12th ఫ్లోర్ నుండి 13th పోతున్నాము. ఎన్ని ఉన్నాయా మొత్తము? 15 ఉన్నాయి కదా. లాస్ట్ ఇండోరేనా? ఓకే. ఇక్కడ చూడండి, వీడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అట్లనే ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ ఉంది, చిన్నది మినీ గోల్ఫ్ కోర్ట్. అట్లనే ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉంది చూడండి, రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది. మామూలుగా డక్స్ ఇక్కడ దాచిపెడతారు, వీళ్ళకి ఒకటి దొరికిందంట డక్. చూడండి, మామూలుగా ఈ క్రూజ్ లో అంతా కూడా దాచిపెడతా ఉంటారంట. ఇక్కడ దొరికించు డక్ ఒకటి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది, ఒక్కటే బోర్డు ఉంది. ఇదే టాప్ ఫ్లోర్ ఇది మనకి. ఇందులోనే ఇక్కడ కొంచెం ఆడుకోవడానికి, పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి ఇక్కడ అంతా ఉంది చూడండి. ఇదంతా ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉంది. అందరు మన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడంతా కూడా చూడండి, ఇక్కడంతా కూడా. ఇక్కడ ఫ్లోర్ రైడర్ అని ఇది ఉంది ఇట్లా. ఇక్కడైతే మనం పే చేయాలి దీనికి. మొత్తం ఈ 13th ఫ్లోర్ అంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడ అంతా చూడండి, ఇవి అండ్ అట్లనే ముందుకు పోతే అవన్నీ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అంతా కూడా ఉంది. ఇప్పుడు టైము 3:25 అయింది. 3:30కి ఇది స్టార్ట్ అవుతుంది. అందుకోసమనే మేము ఈ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మనకి ఇది. ఇక్కడ హెలిప్యాడ్ ఉంది ఇక్కడ. అట్లనే ఈ షిప్కి ఫ్రంట్ సైడ్ ఇది అట్లనే ఇట్లా చూస్తే ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా బాగా కనిపిస్తుంది. టైటానిక్లో ఉంటుంది కదా హీరోయిన్లు అట్లా ఇక్కడ నిల్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కార్నర్లో మనది రాయల్ కెరేబియన్ కదా. ఇది వచ్చేసి కార్నివల్. ఇది
కార్నివల్ క్రూజ్ అంటారు. ఇందులో మనము లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఇందులో పోయినాము. ఇది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అంటే 3:30కి అనుకున్నాము, 3:30కి కాదంట, 4కి అంట స్టార్ట్ అయ్యేది. 3:30కి క్లోజ్ అంట మొత్తం అంతా, 4కి స్టార్ట్ అవుతుందంట. అందుకోసమే అక్కడ ఎండ ఉంది, ఫుల్ ఎండకి మన గ్లామర్ దెబ్బతింటుంది అనేసి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చినాం. ఇప్పుడు 3:40 అయింది. ఒక 15 మినిట్స్ అట్లా లోపల ఉండేసి వస్తాం. ఏంటి ఓడరా వీడు పైలట్. ఇక్కడ పైలట్ అని ఉంది. ఇది సెక్యూరిటీ పోలీస్ అనుకుంటాను అది పైలట్ అది కదా. ఇందులో మొత్తం 4,000 పీపుల్ ఉన్నారంట. అందులో 1,200 స్టాఫ్, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ప్యాసింజర్స్. ఇక్కడంతా కూడా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. ఈ కార్నర్ అంతా కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్నవి. ఒక్కొక్క దాంట్లో 50 పర్సన్స్ పడతారంట. సో ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే ఇవి వాటర్లోకి దుంకుతాయి, దాంట్లోకి మనం దుంకాలి. ఏమంటారు? ఇక్కడ నుంచి 4th ఫ్లోర్ నుంచి ఇంకెట్లా మరి? ఐ డోంట్ నో. ఇప్పుడు టైము 3:55 అయింది. ఇంకా 5 మినిట్స్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఇదే ప్లేస్కి. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఈ కార్నివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. షిప్ చూడండి, దీని పేరు కార్నివల్ మిరాకిల్ అంట. ఇది ఈ కార్నివల్లోనే మనం పోయినది. ఇది కూడా చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటుంది. అందరు టాటా చెప్తున్నారు. ఇదైతే వెళ్ళిపోయింది. ఇంకా మనది స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 మినిట్స్ మంది 3 మినిట్స్ అంట. ఇంకా మొత్తం తీయేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మూవ్ అవుతా ఉంది. ఇంకా కొంచెం వెనక్కి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇదైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మేము వేరే డెక్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏదో డాన్స్లు ఉన్నాయంట. ఇక్కడ ఏవో డాన్స్ జరుగుతాయి. Alright, get ready to shimmy. We're going this way first. Shimmy, 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 shimmy. What's it called? It's fun to stay at the Mariner on his knees, let me see you. Here we go. It's fun to stay at the to the right, come on. Ladies and gentlemen, make some noise for your entertainment activities team. Now before you go, and my name is Adam, everybody. I'm the activities manager and your assistant cruise director. And ladies and gentlemen, we want to see you tonight. We've got 2 ice shows in Studio B. Hello, it's stepping at 9 o'clock, and tonight. అక్కడ మొత్తం ఫుల్ మన వాళ్ళు కూడా చాలా మంది డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఐస్ క్రీమ్ కావాలంట వీళ్ళకి. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు అందరు, ఫుల్ ఎంజాయ్. మన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు అందరూ. ఇదైతే స్టార్ట్ అయిపోయి చాలా దూరం వచ్చింది ఆల్రెడీ. వీళ్ళకి ఈ సాఫ్ట్ ఐస్ కావాలంట. నీకు మిక్స్డా? హనీ గానికి మిక్స్డ్ కావాలంట. చాక్లెట్ అని వేయాల. ఇదైతే బాగా ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంది. చాలా దూరం వచ్చేసింది ఆల్రెడీ. మళ్ళా కొంచెం తిరిగేసి అంతా కూడా రూమ్ దగ్గరికి వచ్చినాయరా మనవి. అలాగే వచ్చినాయి. దీంట్లో కొన్ని అవసరం ఉన్నాయి, దానికోసమని వచ్చేసినాం. ఇది అన్నీ వచ్చినాయా? ఏమి మిస్ అవ్వలేదా? ఇంకొకటి 2 వచ్చినాయి, అవి రెడ్వి అన్నీ వచ్చినాయి. ఓకే, మీ దాంట్లో 2 వేసేసుకోండి. ఇప్పుడు టైం 5 అయింది. 5:30కి ఏవో షో ఉన్నాయంట. సో కొంచెం ఈ లగేజ్ లోపల పెట్టేసి వద్దాం అనుకొని వచ్చేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏమీ కనిపించడం లేదు. మొత్తం ఫుల్ క్లౌడీగా ఉంది. చూడండి, ఏమీ కనిపించడం లేదు. ఎందుకు ఈరోజు ఫుల్ క్లౌడీగా ఉంది.
ఓకే కొంచెం రెడీ అయ్యి రండి అన్న. రెడీ అవుతుందా? ఎన్నింటికి చెప్తావు నువ్వు? 5:30. 5:30గా? ఏం షోరా? స్కేటింగ్ దా? It's just like activities. స్కావెంజర్ హంట్. స్కావెంజర్ అంట. స్కావెంజర్ హంట్. ఈ రోజు ఏం లేకుంటారు, అన్ని రేపు బాగుంటాయి కదా రేపటి నుంచి. షో ఉంది, 9 కి ఒక షో ఉంది, ప్లస్ 10 కి ఒక పార్టీ ఉంది. ఓకే సో ఆరింటికి పోదాము. దాని ముందు డిన్నర్ 7:45 ఉంది. ఓకే సో దాని మధ్యలో ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ 5:30కి అది ఓపెన్ అయితే స్నాక్స్ తిందాము. 5:30కి అది ఇంకోటి ఓపెన్ అవుతుంది, వేరేది ఫుడ్ ఏమైనా దొరుకుతుందో చూడాలి. 6 కి అట్లా పోదామా? డూ ఈవెన్ నీడ్ టు గో స్కావెంజర్? స్కావెంజర్ హంట్ నాకేం ఇంట్రెస్ట్ అదే 6 పోదాము. 6 Okay, let's see how long it takes to do రెడీ stuff. అయ్యి వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. రెడీ It's not ready, Mom. అసలు We're ఎందుకు doing వస్తున్నారు మీ రూమ్ లోకి అసలు? సో సూట్ కేసు పెట్టేసి ఒక కొంచెం కూర్చొని రండి. I do other stuff too. బై గైస్. Bye. ఫేస్ వాష్ చేసుకున్నాను నాన్న. అక్కడ నుంచి ఈ రూమ్ కి ఫోన్ చేయొచ్చు, ల్యాండ్ ఫోన్ నుండి. పర్ఫెక్ట్. అవునా? యా ఫోన్ చేయొచ్చు. ఎట్లా నంబర్ అట్లా రూమ్ నంబర్? రూమ్ నంబర్ కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే. ఫోన్స్ పనిచేయవు ఇక్కడ మనకు. కార్డ్ ఉందమ్మా. అందుకోసమని ఈ ల్యాండ్ లైన్కి అయితే పనిచేస్తుంది అంటే వాళ్ళ నంబర్, వాళ్ళ ఫోన్, వాళ్ళ రూమ్ నంబర్ నుంచి మనకి. ఇప్పుడు టైము 7:30 అయింది. ఇప్పుడు డిన్నర్కి వచ్చినాం. మంది 7:45కి మన స్లాట్ రిజర్వేషన్ 7:45కి ఉంది డైనింగ్. ఈ కార్డు పైన మన టైమింగ్స్ కూడా ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ. ఇది మార్నింగ్ అంతా కూడా బఫే ఉంది, ఇప్పుడు డైరెక్ట్ డైనింగ్. ఇది ఈ డైనింగ్ ఏరియా అయితే చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా చుట్టూ ఉంది, కింద ఉంది మొత్తం. ఇప్పుడే ఈ డైనింగ్ దగ్గర వచ్చేసి కూర్చున్నాము. యాక్చువల్ అంటే ఫస్ట్ షేరింగ్ ఇచ్చినారు, అంటే పెద్ద టేబుల్ని షేరింగ్ చేసుకోమన్నారు. మళ్ళీ మేము అడిగితే థ్యాంక్ యూ, మళ్ళీ ఇది ఇచ్చినారు. ఈ టేబుల్ నెంబర్ వచ్చేసి 911. ఇది ఎమర్జెన్సీ నెంబర్ 911. ఇది ఇచ్చినారు. ఇది ఇంకా 3 days మనకి ఇదే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. చూడండి ఇదంతా బాగుంది. ఇప్పుడు మనకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుందో ఏం దొరుకుతుందో చూడాలి. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఏమీ లేవు. ఇందాకే 5కి అక్కడ బఫే మార్నింగ్ తిన్నాం కదా, అంటే లంచ్కి తిన్నాం కదా, అక్కడే బాగా ఉన్నాయి. వైట్ రైస్ ఉన్నింది, పప్పు ఉన్నింది, వెజిటబుల్ కర్రీ ఉన్నింది, దాల్ ఏదో ఉన్నింది, అంత అక్కడే బాగున్నాయి. నేను యాక్చువల్గా అంటే అక్కడ తిన్నాను 5:30కి. వీళ్ళు కూడా కొంచెం తిన్నారు. అదే ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ అదే ఇస్తున్నారు. ఒకటే ఆప్షన్ ఉంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే వేరే వేరే ఉన్నాయి. అంటే ఇండియన్ ఫుడ్లో అయితే ఒక 2 రకాలు ఉన్నాయి అంతే. ఇది వైట్ రైస్ ఇచ్చినారు, అట్లనే వెజిటేబుల్ కర్రీ అని ఇచ్చినారు. సేమ్ ఇదే ఇందాక తిన్నాం. అట్లనే ఇక్కడ దాల్ ఇచ్చినారు, పప్పు. ఇందాక కింద ఉన్నింది అదే ఇది. ఇంకా ఇంతకన్నా ఆప్షన్స్ అయితే లేవు. అందుకోసం నాకు వద్దని కూడా చెప్పిన ఆల్రెడీ. ఇది ఎట్లుంటుందో అని జస్ట్ ఊరికే చెప్పినాము. సో ఇక్కడైతే పెద్ద ఆప్షన్స్ లేవు. అదే బఫేలో అయితే అట్లీస్ట్ బాగున్నాయి, బఫేలోనే బాగున్నాయి. వీటి అన్నిటికన్నా ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ బాగుంది. ఇది లావా కేక్ అని తెచ్చుకున్నాము, అది కూడా బాగా లావా కేక్ కాదు అసలుకి. తినడం అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. డిన్నర్ చేసేసి ఇప్పుడు ఒక షో ఉంది స్కేటింగ్ది. సో ఆ షో చూడడానికి 9 o'clockకి ఇప్పుడు వెళ్తున్నాం. ఇది స్టూడియో సెంటర్ ఐస్. ఇక్కడ ఐస్ స్కేటింగ్ షో జరుగుతుంది. ఇక్కడ ఇది ఆల్రెడీ 7:30కి ఒకటి ఉండింది, మళ్ళీ ఇప్పుడు 9కి ఒకటి ఉంటుంది. The big top. Oh, the mystery that lies beneath that colorful tent.
Ladies and gentlemen, put your hands together for the incredible ice cast in Ice Under the Big Top. Come on, people, let me hear you. Now, your cruise director. Thank you, everybody. Good night. ఇప్పుడే ఆ ఐస్ షో అయితే అయిపోయింది. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా నచ్చింది మాకు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ అన్నీ కూడా భలే ఉన్నింది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి, బాగా నచ్చింది మాకైతే. ఇక్కడ ఏదో ఇప్పుడు షో ఉందంట, దాన్ని చూడడానికి వచ్చినాం. అన్నీ చూసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం మన రూమ్కి. మొత్తానికి ఫస్ట్ డే క్రూజ్లో ఇలా జరిగింది. ఇంకా ఏవో జరుగుతామనే ఉన్నాయి, కాకపోతే మేము ఇంటికి వచ్చేసినాము. నిన్న నైట్ కూడా సరిగ్గా నిద్రపోలే కదా, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేవు. సో అది ఫుడ్ విషయంలో అయితే యాక్చువల్గా అంటే కొంచెం తక్కువ ఉంది. మన ఇండియన్ ఫుడ్ అయితే అసలు లేదు సరిగ్గా. సో ఆ ఫుడ్ విషయంలో ఒక్కటే కొంచెము అంతే. ఇంకా ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఉన్నా కూడా బాగున్నాయి, ఐస్ స్కేటింగ్ కూడా బాగుంది. సో మొత్తానికి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. టైర్డ్. Yes, very tired.